నాయకులు పల్లెన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు? ఇవాళ 8 మంది చనిపోయారంటూ వార్తలు వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ బృందం పరిశీలనకు పోయింది. మొన్న జరిగినటువంటి ఎస్ఎల్బిసి సొరంగంలో జరిగినటువంటి సంఘటన అన్నది దురదృష్టవశం. దాన్ని ప్రభుత్వము ఒక బాధ్యతతోటి, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా దాన్ని డీల్ చేయలే. ఆ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా మిగతా నాయకులు చిల్లర మల్లర రాజకీయం చేసే ప్రయత్నం చేసినారే తప్ప ఆ ప్రమాదంలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని ఏ విధంగా కాపాడాలన్నటువంటి ఒక ప్రయత్నం, కనీస ప్రయత్నం చేయలేదు. చెయ్యకపోగా కనీసం ముఖ్యమంత్రి గారు అసలు కనీసం దీని మీద ఇప్పటి వరకు ఒక పూర్తి స్థాయిలో రివ్యూ కానీ, లేకపోతే అందరినీ పురమాయించి అటు కేంద్ర ప్రభుత్వ సహాయం కానీ, సైనిక సహాయం కానీ, ఇంకా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని కానీ తీసుకొని కానీ దీన్ని వాళ్ళని ఏ విధంగా రక్షించాలన్నటువంటి ప్రయత్నం చేయడం కంటే కూడా ఈ సందర్భంలో ఉపయోగించుకొని కేసీఆర్ గారిని గడచిన 9.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిందే తప్ప ఇంకేం లేదు. అంటే వాళ్ళకి అధికారంలోకి వచ్చే ముందు ప్రతిదీ హామీలు ఇచ్చేసి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వాటిని చెయ్యటం చేతకాలే. ఆఖరికి ఇటువంటి ఒక కష్టతరమైన సందర్భం వచ్చినప్పుడు కూడా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ టైంలో కూడా ఎటువంటి సహాయ పునరావాస చర్యలు చేయాలి, ఏ విధంగా విజ్ఞతతో వ్యవహరించాలన్నటువంటి బాధ్యత కూడా అన్నటువంటి లేకుండా వాళ్ళ ఉన్నారు. ఆ పార్టీని నడుపుతున్నారు, ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వాళ్ళ ఎస్ఎల్బిసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎస్ఎల్బిసి ఏదో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎంత అబద్ధాలు మాట్లాడతారా, నోటికి వస్తే ఎంత అబద్ధం అంటే అంత అబద్ధం ముఖ్యమంత్రి గారే స్వయంగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఎస్ఎల్బిసి కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు మాట్లాడటానికి ఏమైనా కొంచెం సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకి. ఎప్పటిది ఎస్ఎల్బిసి? ఎప్పుడు చేసి శంకుస్థాపన చేసిండ్రు? 1978లో మొట్టమొదటిసారిగా ఎస్ఎల్బిసిని శంకుస్థాపన చేసిండ్రు. ఎస్ఎల్బిసితో పాటుగా అదే సమయంలో రాయలసీమకు ఉద్దేశించినటువంటి ఎస్ఆర్బిసి, శ్రీశైలం కుడిగట్టు కాలువ, పోతిరెడ్డిపాడు ఎందుకు పూర్తయింది? 30 ఏళ్ల కిందనే. ఇవాళ ఎందుకు ఎస్ఎల్బిసి పూర్తి కాలే? సిగ్గుందా మీకు ఏమైనా మాట్లాడటానికి? అసలు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఎడమగట్టు కాలువని, శ్రీశైలం ఎడమగట్టు కాలువ, నల్గొండ మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి ఎడమగట్టు కాలువని ఎత్తిపోతల ద్వారా పూర్తి చేపట్టాలన్నా, సొరంగం ద్వారా చేపట్టాలన్నా అన్నది నిర్ణయించడానికి 30 సంవత్సరాలు పట్టింది. సిగ్గుందా మీకు? ఆ 30 ఏళ్ళు ఎవడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మీరు కాదు పెద్ద మనుషులు. ఇంత 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్నారు కదా, ఒక్కొక్కరు భూమికి అడ్డంగా పొడుగా పెరిగింది కదా. సిగ్గుండాలి మాట్లాడటానికి, కేసీఆర్ గారిని మాట్లాడటానికి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాట్లాడటానికి. ఇవాళ తెలంగాణలోని కృష్ణానదిలో, గోదావరి నదిలో వచ్చి తెలంగాణకు వాటాగా వచ్చే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టుకొని ఏ విధంగా తెలంగాణ మాగానిగా తెలంగాణ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలన్నది ఇవాళ కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా చేసిండ్రు. కనీసం చేసినటువంటి దాన్ని మీకు ఇవాళ కొనసాగించడము, పూర్తి చేయడం చేతగాలేదు. 9.5 ఏళ్లలో, గడిచిన 9 ఏళ్లలో ఇదే ఎస్ఎల్బిసి కోసం 3,900 కోట్లు ఖర్చు పెట్టింది తెలియదా మీకు? 13 కిలోమీటర్ల సొరంగాన్ని పూర్తి చేసింది తెలియదా? సిగ్గు లేదా? అవుట్డేటెడ్ టెక్నాలజీ తెచ్చిపెట్టి కుట్రపూరితంగా రాజకీయ కుట్రతోటి తెలంగాణ పొలాలను ఎండబెట్టడానికి, ఎడారిగా మార్చడానికి, వలసలుగా మార్చడానికి ఫ్లోరైడ్ గోస విషం నీళ్లు దాపించినటువంటి పుణ్యాత్ములు మీరు. ఇంకా మాట్లాడటానికి సిగ్గుండ. ఇవాళ ఆఖరికి 8 మంది కుటుంబాలు, కార్మికులు చిక్కుకుపోతే ఆ కుటుంబాలని వాళ్ళని ఎట్లా కాపాడాలన్నది విజ్ఞతతో వ్యవహరించాల్సి పోయింది. చిల్లర మల్ల రాజకీయం చేస్తారా? చెప్పింది కదా ముఖ్యమంత్రి గారు, నేను నల్లమల్ల పులి అని. మరి నల్లమల్ల పులియాల, నల్లమల్ల శ్రీశైలంలో అడవుల్లో 8 మంది కార్మికులు ఆ సొరంగంలో చిక్కుకుపోయి చచ్చిండ్రా బతికినా తెలవకుండా 6 రోజులుగా ఉన్నారు. మరి ఆ నల్లమల్ల పులి మరి వచ్చి వాళ్ళని కాపాడాలి కదా. మరి ఎందుకు ఢిల్లీ వీధుల మీద, ఢిల్లీ రోడ్ల మీద, ఎక్కడో కరీంనగర్లో ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడుతూ తిరుగుతున్నది కదా. మరి ఆ నల్లమల్ల పులి వచ్చి ఇక్కడ కాపాడాలి కదా. డైలాగులు చెప్పుకోవటానికి, మాటలు చెప్పుకోవటానికి ఏదో కాదు. ప్రజలకు బాధ్యత ఉండాలి. ప్రజలంటే ప్రజల మీద ప్రభుత్వాలు నడిపేటటువంటి పాలకుడికి బాధ్యత ఉండాలి, విజ్ఞత ఉండాలి, ప్రేమ ఉండాలి. తెలంగాణ ప్రజలతోటి టీఆర్ఎస్ కు కేసీఆర్ ఉన్నది పేగుబంధం, మీకు రాజకీయ బంధం ఉన్నది. అందుకే రాజకీయం కోసం రాజకీయం చేయడం తప్ప మీకు ఏం తెలియదు. ఇప్పటికి బరాబర్గా ఇవాళ వచ్చినాం. ఎందుకు వచ్చినాం? ఇవాళ 6 రోజుల్లో మేము రాజకీయం చేయలేకనా? మాకు తెలియదా? మేము రాజకీయం చేస్తే మీరు తట్టుకుంటారా? తట్టుకునే శక్తి ఉందా మీకు? ఇవాళ 6 రోజులుగా చిక్కుకుపోయినారు. కనీసం ఆ కుటుంబాలు అల్లాడుతున్నాయి. కార్మికుల కుటుంబాలు ఏం జరిగిందో బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నారు. కనీసం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా
టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఇవాళ ఇక్కడికి వచ్చింది. వచ్చినా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అనామకులు కాదు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం వచ్చినాం. అయినా మాజీ మంత్రులు వచ్చినాం. అయినా కూడా మీరు ఏం చెప్తున్నారు? అక్కడికి పోవటానికి కూడా రెస్ట్రిక్షన్ ఆంక్షలు పెట్టినా కూడా రైట్, ఇది రాజకీయాలు చేయడానికి సందర్భం కాదు, ఇది ఒక స్థలం కాదు, సందర్భం కాదు అన్నటువంటి ఒక విజ్ఞతతోటి మేము ఇక్కడ రోడ్ల మీద మేము ఆపుకున్నాం. మన వచ్చినటువంటి నాయకత్వాలు అన్ని కూడా మేము ఒక డిసిప్లిన్, క్రమశిక్షణతో ఆపుకున్నాం. మీరు చేస్తున్న పని ఏంది? ఏం జరుగుతుందో మీరు చేస్తున్నటువంటి ప్రతిదీ, మీరు చేస్తున్నటువంటి మోసం, వంచన ప్రపంచాన్ని తెలియకుండా దాచిపెట్టడం కోసం దగ్గులు బాధ్య వ్యవహారం తప్ప ఇంకేం లేదు. ఇది సమాజం, తెలంగాణ సమాజం తెలియదు అనుకుంటే మీకు పొరపాటు. తప్పనిసరిగా అన్ని గమనిస్తుంది. టైం వచ్చినప్పుడు సందర్భంలో మీకు చెప్పాల్సిన విధంగా తప్పనిసరిగా బుద్ధి చెప్తుంది. జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఆరాధిస్తూ ఉన్నారు. సో మంత్రులు మేము ఇక్కడ ఉండి అసలు సంఘటనలో చర్యలు తీసుకుంటున్నాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అంటూ వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? మనం చూసినాం కదా, అందరికీ తెలుసు. వాటర్లో నీళ్లు కలుపుతున్నారు మంత్రులు. ఇక ఎందుకు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడటం ఎందుకు? ఒక ఆయన వాటర్లో నీళ్ళు కలుపుతున్నాడు, ఇంకొక ఆయన ఇంకేదో చెప్పేసి మీటర్ పెట్టి ఆకాశం కది అంచులేసి వస్తున్నాడు. సిగ్గుండాలి మాట్లాడటానికి. ఇదా రాజకీయం? ఏమైంది 6 రోజులకి? ఏమైంది కనిపెట్టలేరా? ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో ఉన్నటువంటిది వాళ్ళ బాధ్యత ఉండాలి, విజ్ఞత ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలంటే ప్రేమ ఉండాలి, ప్రాంతం అంటే ప్రేమ ఉండాలి. అప్పుడు మాత్రం ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ అది జరిగిన మరుక్షణం నుంచి ఒకవైపున ముఖ్యమంత్రి గారు, ఒకవైపున సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకొక నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేస్తున్న పని ఏంటి? రాజకీయాలు మాట్లాడటం తప్ప. ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడి కేసీఆర్ గారు ఎట్లా మళ్ళీ ఇంకేపేరు మాట్లాడినారు అన్ని గమనిస్తున్నారు ప్రజలు. ఇవాళ తెలంగాణకు, ఇవాళ ఈ నల్లగొండ, మా ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్కి వలసల గోసబట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఫ్లోరైడ్ విషన్ నీళ్లు దాపించింది కాంగ్రెస్ పార్టీ. ఆ పాపం శాపం కాంగ్రెస్ పార్టీదే. తప్పకుండా మీకు ప్రజలు ఏదో ఆశపడి అధికారం ఇచ్చిండ్రు. ఇవాళ ప్రజలు ఎందుకు అన్నది ఇవాళ గ్రహించిండ్రు. ఇవాళ మీరు ఇప్పటికైనా ఏం చేస్తున్నారు? వీడికి వచ్చి చేసిన పని ఏంది? మీరు చేస్తున్న పని ఏంది? ప్రధాన ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుంటే మమ్మల్ని మాట్లాడతారా? ఎస్ఎల్బీసీకి మీరు గడిచిన 2004 నుంచి 2014 10 ఏళ్లలో 3,300 కోట్లు కాంగ్రెస్ పార్టీ పెడితే, ఇదే 2014 నుంచి 2024 వరకు మధ్యలో 2.5 సంవత్సరాలు కరోనా వాతావరణం ఉన్నప్పటికీ కూడా 3,900 కోట్లని పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. నేను చెప్తున్నాను కదా, సిగ్గులేనటువంటి ఎగ్గు సిగ్గులేనాడు ఎంత పొడిగైనా మాట్లాడి ఎంత అయినా మాట్లాడతారు. నీళ్ళలో వాటర్ కలుపుతున్న వాళ్ళకి ఇంకా గంత ఏం మాట్లాడతారు? వాళ్ళు వాటర్లో నీళ్ళే కలుపుతుండ్రి, గదే మాట్లాడతారు. ఇంకా అంతకు మించి ఇంకేముండదు. 100% ప్రభుత్వ నిర్లక్ష్యమే, బాధ్యతారాహిత్యమే. లేకపోతే 6 రోజులు 8 మంది చిక్కుకొని పోయి ఉంటే ఏం జరిగిందో, వాళ్ళు చనిపోయినారా, బతుకున్నారా, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని ఎట్లా కాపాడాలి, ఆ కాపాడటం కోసము టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ వ్యవస్థని వాడుకోవాలనేటువంటి మీద దృష్టి పెట్టకుండా ముఖ్యమంత్రి గారు పోయేమో ఢిల్లీ గల్లీలో చక్కర్లు కొడుతుంటాడు. మళ్ళీ హైదరాబాద్కు వచ్చి కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడి మళ్ళీ ఢిల్లీకి పోతారు. కానీ మంత్రులు మాత్రం ఈడ కూర్చొని చేసే పని ఏందే, సమస్యను పరిష్కరించేటువంటి దానికి చేయకుండా మళ్ళీ ఏంటంటే చిల్లర మళ్ళా రాజకీయాలు చేసి వీళ్ళ చేసేది ఏం చేస్తుందో తెలుసు. తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాటన్నిటికీ తగిన సమయంలో చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పడం ఖాయం. మీరు ప్రజాక్షేత్రంలో తప్పించుకోలేరు. అయిపోయి ప్రజలు నిర్ణయించిండ్రు, మీరు దోషులు అని చెప్పేసి నిర్ణయించారు. తప్పనిసరిగా శిక్ష వేస్తారు ప్రజలు.